పడిపోయింది. ఎవరైనా ఈ స్టోర్‌ని తీసుకొని వాళ్ళు నడిపించుకోవడానికి అంటే వాళ్ళు ఏదైనా ఆర్గానిక్ ఫార్మ్ ఈ ప్రొడక్ట్స్ అయినా కూడా లేకపోతే వారు ఏదైనా సొంతంగా స్టోర్ రన్ చేసుకోవాలన్నా కూడా తనని సంప్రదించవచ్చు అని తన నెంబర్ ఒకటైతే ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఏదైతే ఆ స్టోర్ విత్ ఫర్నిచర్‌తో పాటు ఫ్రిడ్జెస్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే ఆ పోస్ట్‌లో తెలుపుతున్నారు. అదే విధంగా ఫర్దర్‌గా తను ఏదైనా స్టోర్ పెట్టినా కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. కానీ ప్రస్తుతానికైతే ఇది నష్టాల్లో ఉన్నందువల్ల నేనైతే దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో గత కొంతకాలంగా చూసుకున్నప్పటికీ కూడా ఇటు వంశీ, కృష్ణ చైతన్య టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఫామ్ అంటే ఆర్గానిక్ ఫామ్ వీడియోస్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మాయిలను అంటే డిఫరెంట్ అమ్మాయిలను తీసుకొచ్చి ప్రమోషన్స్ చేపిస్తున్నారు, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది అమ్మాయిలు అయితే ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. దీనివల్లనే వాళ్ళపైన నెగిటివిటీ అనేది ఎక్కువైపోయి వాళ్ళు ఏదైతే అమ్ముతున్న ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా అవి కూడా ఆర్గానిక్వి కాదు, వాళ్ళు తీసుకొచ్చి ఇందులో స్టోర్లో పెట్టేసి ఇవి ఆర్గానిక్ అని మాత్రమే చెప్తున్నారు. అందువల్లే వాళ్ళపైన కూడా నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోయి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటున్నారు రేణుశ్రీ. రైట్. అయితే వంశీ కూడా నెగిటివ్ ప్రచారం అని చెప్పాడు. అంటే అది ఎవరైనా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి చెప్పాడా, అంటే గతంలో తనకున్న సంబంధాలు కానీ వీటన్నిటి మీద కలిపి ఆయన మాట్లాడటం జరిగిందా నెగిటివ్ కామెంట్స్ అని, లేకపోతే స్టోర్లో ఇప్పుడు కొంతమంది బయట ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది, ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది, వీటిని ఉద్దేశించి మాట్లాడటం జరిగిందా శ్రావణి? సో అంటే దాదాపు కొంతమంది అమ్మాయిలు వీళ్ళతో పాటు ఆర్గానిక్ ఫామ్లో ఎవరైతే వచ్చి ప్రమోషన్స్ చేశారో వాళ్ళు తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాటిల్లో ఏమని చెప్తున్నారంటే వీళ్ళు అమ్మాయిలని ట్రాప్ చేసి ఫస్ట్ కృష్ణ చైతన్య అమ్మాయిని అప్రోచ్ అయ్యి దాని తర్వాత వంశీతో ఫ్రెండ్షిప్ చేసి దాని తర్వాత ఈ ఆర్గానిక్ ఫామ్ యొక్క ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపిస్తూ ఉంటాడు. సో అమ్మాయిల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తారు వీరు అని చెప్పేసి కూడా కొంతమంది అమ్మాయిలు ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. సో వంశీ కృష్ణ కూడా ఇప్పుడు ఏదైతే పోస్ట్ పెట్టాడో పోస్ట్లో చెప్పడం జరిగింది నెగిటివిటీ అని. దాని తర్వాత కూడా నా చుట్టూ అంటే నా ఫామ్లో పనిచేస్తున్న వాళ్ళైనా కానీ నా స్టోర్లో పనిచేస్తున్న వాళ్ళైనా కానీ మేము ఏదో అసభ్యంగా ప్రవర్తించాము అని చెప్పి నమ్మేసి దాని తర్వాత నమ్మేసి వాళ్ళు మా నుంచి దూరం వెళ్ళిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మా మీద వచ్చే ప్రచారాలన్నీ కూడా నిజమని భావిస్తున్నారు. అందువల్లే మాకు కానీ మా ప్రోడక్ట్స్కి కానీ నెగిటివిటీ వస్తుందని చెప్పేసి వాపోయాడు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రావణి. సో సోషల్ మీడియాలో ఆర్గానిక్ ఫార్మ్స్ అంటూ కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఫస్ట్ వంశీ, అయితే వారధి ఫార్మ్స్ అనే దాంతో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నేత్ర, వంశీ వీళ్ళిద్దరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత వారధి ఫార్మ్స్ అంటూ కూడా ఆర్గానిక్ ఫార్మ్స్ వాళ్ళ ఏవైతే పొలాల్లో వాళ్ళు పంటలు పండిస్తారో అవన్నీ కూడా చూపిస్తూ అవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, స్టోర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్తూ కూడా సోషల్ మీడియాలో ముందుగా ఎక్కువగా కూడా ప్రజలకు రీచ్ అయింది ఆర్గానిక్ ఫార్మ్స్లో అనేది వంశీ వారధి ఫార్మ్స్తో వీళ్ళు ఎక్కువగా రీచ్ అవ్వటం అనేది జరిగింది. సో అందుకని చెప్పి ఇప్పుడు వారధి ఫార్మ్స్ అదేవిధంగా వంశీ ఫార్మ్స్గా మారింది. అయితే వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అందుకనే మనం ప్రజెంట్ మాట్లాడుకోవటం జరుగుతుంది. వీళ్ళు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు అండ్ తర్వాత చాలామందిని ఇన్స్పైర్ చేశారు ఆర్గానిక్ ఫార్మింగ్లో. తర్వాత ఒకవేళ ఆర్గానిక్ ఉత్పత్తులు ఈ విధంగా ఉత్పత్తి చేస్తే మాకు కూడా లైఫ్ ఉంటుందేమో అని చెప్పి సోషల్ మీడియాలో చూసే వాళ్ళని కూడా వీళ్ళు ఇన్స్పైర్ చేశారు. నేత్ర అండ్ వంశీ వాళ్ళిద్దరు అప్పుడు వారధి ఫార్మ్స్లో ఎక్కువగా కూడా జనాల్లోకి రావటం జరిగింది. ఆ తర్వాత నేత్ర, వంశీ వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వంశీ నేత్ర వారధి ఫార్మ్స్ మొత్తాన్ని కూడా తన ఎక్స్ వైఫ్ నేత్రకి ఇవ్వటం జరిగింది. తర్వాత తను మొత్తం కూడా ఆర్గానిక్, తనకు ఆల్రెడీ బిజినెస్ మాడ్యూల్ తెలుసు, ఏ విధంగా తనకి డెవలప్ చేయాలి ఇదంతా తెలుసు కాబట్టి సో నేను మళ్ళీ కూడా బిల్డ్ చేసుకోగలను అని చెప్పి తను నమ్మి ఆ తర్వాత వంశీ ఫార్మ్స్ అనేది తను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా బిఫోర్ ఏదైతే బిజినెస్ మాడ్యూల్ అంటే నేత్ర అదేవిధంగా వంశీ వీళ్ళిద్దరు కూడా ఒక మెన్ అండ్ ఉమెన్ వీళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అదే మాడ్యూల్లో ప్రమోట్ చేద్దామని చెప్పి వంశీ అదేవిధంగా వంశీతో పాటు ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఉంచి ప్రమోట్ చేయటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒకరి తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకొని వచ్చి వేరే అమ్మాయితో కలిసి ప్రమోట్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల దీనివల్ల అలా పక్కన అమ్మాయిలు మారుస్తూ ఉండటం వల్ల నెగిటివిటీ ఎక్కువ పెరిగింది. ఆ తర్వాత వీటికి సంబంధించి కూడా కొంతమంది బయటకు వచ్చి కొంతమంది నెగిటివ్గా మాట్లాడటం, అదేవిధంగా కొంతమంది కావాలనే నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఆర్గానిక్ ఉత్పత్తుల్లో అన్నీ కూడా ఆర్గానిక్ ఉండట్లేదని చెప్పి మరికొంతమంది చెప్పటం, వీటన్నిటి నేపథ్యంలోనైతే వంశీ ఫార్మ్స్కి కస్టమర్స్ అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఆ స్టోర్ని విజిట్ చేయటం కానీ చాలా తగ్గిపోయారు. సో దానివల్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది స్టోర్. సో ఇలాంటి నష్టాల్లో నేను ఈ స్టోర్ని రన్ చేయలేను, ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ బిజినెస్ను. అదేవిధంగా ఏదైతే షాప్ ఉందో దాన్ని చాలా గ్రాండ్గా కూడా ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేపించి
లోపల మొత్తం కూడా అలాంటి ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఎవరైతే ఈ స్టోర్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కనుక తొందరగా స్టోర్ తీసుకుంటే ఆర్గానిక్ ఫామ్ ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి ఆ స్టోర్ వాళ్ళకి ఇస్తాను. సో దట్ ఆల్రెడీ మంచి ఇంటీరియర్ ఉంది కాబట్టి తన అడ్వాన్స్ కూడా తన బ్యాక్ వస్తుందని తను ఒక క్లియర్గా ఉన్నారు. దాని తర్వాత ఆల్రెడీ కూడా ఆ స్టోర్ని ఒక హై రేంజ్లో మెయింటైన్ చేయాలని, ఒక హై లెవెల్లో ఉండాలని చెప్పి కూడా దానికి సంబంధించి ఫ్రీజర్స్ అక్కడ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా చాలా ఉంచడం జరిగింది. సో ఆ ఇంటీరియర్ ఆ ఫర్నిచర్ను కూడా నేను ప్రజెంట్ అయితే సేల్కి పెడుతున్నాను. ఒక కాంటాక్ట్ కూడా ఇస్తున్నాను, డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి కూడా కొంత తక్కువ ప్రైస్కే ఇస్తానని చెప్పి కూడా ప్రజెంట్ అయితే ఈ విధంగా చెప్పి ఆ వంశీ ఫార్మ్ స్టోర్ని అయితే తను క్లోజ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ బిజినెస్ లేదు. ఇన్ ఫ్యూచర్ కనుక ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా కూడా చెబుతాను అని చెప్పి కూడా వంశీ చెప్పడం జరిగింది. రాత్రి పగలు కష్టపడి చాలా డబ్బులు మా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, కొన్ని చాలా మంది దగ్గర అప్పు తీసుకొని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసింది. అయినా కూడా మీరు అందరి సపోర్ట్ వల్ల మంచిగా స్టార్ట్ అయ్యి ఒక సక్సెస్ లాగా ఇట్లా మంచి గ్రాఫ్ పైకి పోతున్న టైంలో నా గురించి, నా ప్రోడక్ట్స్ గురించి ఒక డౌట్ క్రియేట్ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడేసరికి నా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు మీరు కూడా అరే నిజమేనేమో కరెక్టేనేమో అనుకునేసరికి సేల్స్ కూడా బాగా డ్రాప్ అయిపోయినాయి. వచ్చే కొన్ని సేల్స్తోని లాస్లో నడిపించలేకపోతున్నా, అందుకు క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా లిఫ్ట్ ప్రాబ్లమ్ అది ఉండే గచ్చిబౌలి స్టోర్లో, దానివల్ల కూడా కస్టమర్స్ రావడం ఆగిపోయినరు. అండ్ ఇప్పుడు లిఫ్ట్ ప్రాబ్లం సాల్వ్ అయింది, వాళ్ళ దగ్గర మన అడ్వాన్స్ కూడా ఉంది. సో మీరు ఎవరైతే కొత్త వాళ్ళు రెంట్కి తీసుకుంటారో వాళ్ళు రెంట్కి తీసుకున్న తర్వాత అడ్వాన్స్ రిటర్న్ ఇస్తారంట. ఒకసారి వచ్చి చూసుకోండి, షాపు ఇంటీరియర్ అదంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మనది. అండ్ ఎవరైతే ఫర్నిచర్ అవి కావాలనుకుంటున్నారో మన దగ్గర చాలా ఫర్నిచర్ కూడా ఉంది, ఏసీలు, ఫ్రిడ్జ్లు, టేబుల్స్, కంప్యూటర్స్ మీకు తక్కువ రేట్కే ఇచ్చేస్తాము. మీకు ఒక నంబర్ ఇస్తా, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు అది ఎంత రేటు పడుతుందో చెప్తాము. సో అంతే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా కొత్త స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తా. వంశీ ఫార్మ్స్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంశీ ఫార్మ్స్ అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి వంశీ. అయితే ఇప్పుడు వంశీ ఆర్గానిక్ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నానంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే దానికి సంబంధించి వంశీ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. వంశీ ఫార్మ్స్ కోసము రాత్రి పగలు కష్టపడి చాలా డబ్బులు మా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, కొన్ని చాలా మంది దగ్గర అప్పు తీసుకొని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసింది. అయినా కూడా మీరు అందరి సపోర్ట్ వల్ల మంచిగా స్టార్ట్ అయ్యి ఒక సక్సెస్ లాగా ఇట్లా మంచి గ్రాఫ్ పైకి పోతున్న టైంలో నా గురించి, నా ప్రోడక్ట్స్ గురించి ఒక డౌట్ క్రియేట్ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడేసరికి నా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు మీరు కూడా అరే నిజమేనేమో కరెక్టేనేమో అనుకునేసరికి సేల్స్ కూడా బాగా డ్రాప్ అయిపోయినాయి. వచ్చే కొన్ని సేల్స్తోని లాస్లో నడిపించలేకపోతున్నా, అందుకు క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా లిఫ్ట్ ప్రాబ్లమ్ అది ఉండే గచ్చిబౌలి స్టోర్లో, దానివల్ల కూడా కస్టమర్స్ రావడం ఆగిపోయినరు. అండ్ ఇప్పుడు లిఫ్ట్ ప్రాబ్లం సాల్వ్ అయింది.